నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనుల పేరుతో వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గూడూరు అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ వెల్లడి. గిరిజనుల పేరుతో వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ పరిధిలో గల లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో 35 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పేరుతో ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసినట్లుగా నిధులు డ్రా చేసుకున్నారని, గిరిజనులకు నిర్మించే జగనన్న కాలనీలో ఇంతవరకు పూర్తి చేయలేదని, విద్యుత్ శాఖలో పనిచేసే గిరిజన యువకుడికి ఉపాధి లేకుండా చేశారని పలు ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా పార్టీ సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, సాని వెంకటరమణయ్య, రావుల జితేంద్ర, స్థానిక టీడీపీ నాయకులు పూండ్ల రామ్మోహన్ రెడ్డి, కోదండరామిరెడ్డి, రామిరెడ్డి, పొట్టేళ్ల ప్రసాద్, వర్ధినేని మస్తాన్ నాయుడు, పలువురు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతుండా. ఇది తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకోలే. ఆయన కాకాని గౌతమ్ రెడ్డి చేస్తుంటాడు. వైసీపీ వాళ్ళని చేరినట్టు వాళ్ళకే వైసీపీ కండువాలు వేస్తుంటాడు. ఇది పచ్చి మా పార్టీలో వాళ్ళు కాదు, చేర్చుకున్నాం, వాళ్ళు ఇష్టంగా వచ్చారు. రెండోది, ఈ కాలనీ వస్తే గిరిజన కాలనీ ఎంత దురదృష్టం అంటే ఆశకి అంతం లేకుండా పోయింది. వాళ్ళకి గ్రామం నుంచి మంత్రి దాకా గిరిజనులు వాళ్ళు మంచంలో ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేరుతో ఎన్ఆర్ఈ చేసి 30,000, 20,000 డ్రా చేసేస్తున్నారంట. వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఒక పెద్ద మంది మంచంలో ఆమె పేరుతో 30,000 డ్రా చేస్తున్నారంట. ఇంకొక ఆయనకి బాగాలేదు, ఆయన కుర్చీలోనే లేలేడు, ఆయన పేరుతో 20-25,000 డ్రా చేస్తారు. ఆ లిస్ట్ అంతా తయారు చేసి పెట్టారు మా వాళ్ళు. అసలు మీకు కొంచెం అన్న మానవత్వం ఉందా? మనుషుల ఆ డబ్బులు తినేవాళ్ళు, ఆ గ్రామ వైసీపీ నాయకులు, అధికారులు, నువ్వు పైన పెత్తనం చేసే మంత్రి, ఇంతకంటే ఎందుకు ఆ బతుకెందుకు మాకు అర్థం కావటం. ఆ గిరిజనులు ఇక్కడ ఈ ఏఐఐజీ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది నేను శాంక్షన్ చేయించాం, తెలుగుదేశంలో శాంక్షన్ చేయించాం, శంకుస్థాపన మేము చేసాం. అది గొప్పగా ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు టెండర్ అయిపోయింది. మా టైంలోనే రాష్ట్రం అంతా టెండర్ అయిపోయింది. ఈరోజు పత్రికలో చదవండి, ఏఐబి ఎన్డిబి బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వాటిల్లో శాంక్షన్ అయిన అమౌంట్స్ అంతా వేరే వాటికి పంపించేసి రోడ్లు ఆపేసి ఈరోజు జాతీయ అంతర్జాతీయ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి. సిగ్గుపడాలా, సిగ్గుతో తలదించుకోవాలా. అది మీ బతుకులు. దురదృష్టం. ఇక్కడ ఇళ్ళు జగనన్న కాలనీ 1,50,000 కేంద్ర ప్రభుత్వం డబ్బు, 30,000 కేంద్ర ప్రభుత్వం పనికిహార పథకం డబ్బు, 1,80,000 కదా, 18 రూపాయలు జగనన్న డబ్బు లేదు, మనకు తోడేరు అన్న డబ్బు లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బు. మళ్ళీ వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ 15,000 వస్తే ఆ డబ్బు మాకేను మీకు సంబంధం లేదంటారంట. అక్కడ చూస్తే ఎంత ఘోరమైన క్వాలిటీ కట్టున్నారు. ఇళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏం చేయబోతున్నారు మీరు? వాళ్ళని డబ్బులు అడుగుతారా? 50,000 ఇండి, 60,000 ఇండి అని. వరకప్పుడులో ఇదే పని చేశారు. 60,000 తీసేసుకొని కాంట్రాక్టర్ కనపడటంలో ఇళ్ళు మధ్యలో వదిలేసారు. ఎవరు వాళ్ళు? గిరిజనులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గూడూరు అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ వెల్లడించారు.
అంగన్వాడీ వర్కర్ల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. గూడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ మాట్లాడుతూ 11 డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేశామని, అయితే 9 వాటికి అంగీకరించారని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకపోతే జీవనం కష్టమైపోతుందని, ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం 5 రోజులు దాటింది. ప్రభుత్వం చూస్తే నిమ్మక నీరెత్తున్నట్టుంది. కానీ ఈరోజు కనీస వేతనం మన అంగన్వాడీ కార్మికులు అనేది కనీసం 26,000 రూపాయలు. అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే రాయితీలు అంటే అవి కూడా మమ్మల్ని కల్పించమంటుంటే, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేనున్నాను, మీకు అండదండలుగా, ఆ ప్రభుత్వం బాగలేదు, నా ప్రభుత్వం నేను బ్రహ్మాండంగా చూస్తాను, మిమ్మల్ని అందరూ కూడా పర్మిట్ చేస్తాను, అన్ని రాష్ట్రాలను ముందడుగు మన రాష్ట్రం ఉంటుందని చెప్పారు. కానీ ఈరోజు విద్యారంగం ఎక్కుంటే మొట్టమొదటి స్థానం ఓన్లే అంగన్వాడీ టీచర్లే. చిన్న పిల్లకాయల నుంచి కూడా తయారు చేసి పంపిస్తే బీఈడీ టీచర్ డెవలప్ చేసి కాలేజీలో పెరుగుతుంది. కానీ అటువంటి వాళ్ళకి జీత భత్యాలు లేకుండా ఎంత దారుణం ఆలోచించండి. ఆ బాధ తట్టుకోలేక ఈరోజు జీతాలు లేక బిడ్డలు పోషించుకోలేక ఈరోజు రోడ్డు మీద అడుక్కు తినేటట్టు కూడా చేసి ప్రభుత్వం కొంచెమైనా జ్ఞానం ఉండాలి. ఈరోజు ఈ టీచర్లు రోడ్డు ఎక్కారంటే ఇవన్నీ కూడా మన యొక్క ప్రభుత్వం వైఫల్యమని కూడా నేను చెప్తున్నా. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు కూడా న్యాయం కోరుతున్నా. అతగా న్యాయం నెరవేర్చకపోతే ఖచ్చితంగా గట్టి దించేదాన్ని అంగన్వాడీ టీచర్లు ముందుకు. అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా 5వ రోజు చేరుకుంది. ప్రభుత్వం నిరంకుశ వైఖరికి కారణంగా ఈ అంగన్వాడీలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంగన్వాడీ స్కూల్స్ని ప్రభుత్వం తన సిబ్బందితో తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఈ తల్లులు దీర్ఘకాలికంగా 250 రూపాయల నుండి ఈరోజు ఎన్నో పోరాటాలు నిరసనలు చేసి 11,500 రూపాయలు జీతం వరకు సంపాదించుకున్నారు. ఈ తల్లులు లేకుండా పిల్లల్ని తీసుకొని వచ్చి వదిలిపెట్టే వాళ్ళు లేకుండా వాళ్ళు తమ సిబ్బందితో మండలాలకు సంబంధించిన నాయకులతో దాని సిబ్బందితో పోయి దౌర్జన్యం చేస్తున్నారు. ఎంతవరకు దౌర్జన్య పాలన ఇది ఎంతో కాలం సాగదు. ఈ పూర్వకాలంలో బందిపోట్లు చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? బందిపోట్లు ఇల్లు తాళాలు పగలు కొడతారు. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. నిరంకుశ పాలనకు నిరసనగా మేము చెప్తున్నాం. ఒకటే, మమ్మల్ని చర్చలకు పిలవండి, చర్చల్ని సఫలీకృతం చేయండి, వాళ్ళకి కావాల్సిన జీతభత్యాలు సమస్యలను రిటైర్మెంట్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు లక్షల జీతాలు తీసుకొని ఇళ్ళకెళ్తున్నారు. వీళ్ళు చిరుద్యోగులు కంటిన్యూతో ఇళ్ళకెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? నాయకులు, రాజకీయ నాయకులు అయితే 4-5 లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే. అధ్యక్షురాలని మేము 5 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాకు ఎటువంటి చర్చల్లో మాకు న్యాయం జరగడం లేదు. మేము అడిగినట్టు 2 డిమాండ్స్ వద్దని కొన్ని 11 డిమాండ్స్, దాంట్లో 9 మాత్రం ఇస్తానంటున్నారు. 5 రెండే మాకు అవసరం. గ్రాడ్యుయేట్లు కావాలి, 26,000 కావాలి. ఎందుకంటే 11,500తో ఒక కుటుంబం నడవాలంటే సాగడం లేదు. అందువల్ల మాకు 26,000 చేసి గ్రాడ్యుయేట్లు ఇవ్వాలని తమ డిమాండ్లను పరిష్కరించాలని గత 4 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ పాఠశాలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ పాఠశాలలను నడిపించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని వెల్లడించారు. తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని, అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పూల చంద్రశేఖర్, వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, పూర్తి పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఇవాళ అంగన్వాడీ టీచర్లు 4 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని
నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి క్షేమ గుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ స్కూల్స్ని నడపాలనుకోవడం చాలా దుర్మార్గం. ఈ అంగన్వాడీలను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో. వాటిని నిర్వీర్యం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని, అదేవిధంగా వర్కర్లందరికీ కూడా 17,000 రూపాయల జీతం ఇవ్వాలని, మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి మహిళలకు 12,000 రూపాయలను జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకపోవడం దుర్మార్గం. అదేవిధంగా మహిళలను ఇవాళ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. ఖచ్చితంగా మీరు ఇంటికి పోక తప్పదు. అంగన్వాడీ టీచర్లకు ఏదైతే శాలరీస్ మీరు ఇస్తున్నారో చట్ట ప్రకారం అది 26,000 రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. కానీ మీరు కనీసం 20,000 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్థానంలో మీరు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వెంటనే దీన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం గత 4 రోజుల నుంచి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో అప్పుడున్న స్త్రీ సంక్షేమం కింద వాళ్ళ యొక్క ఆరోగ్యము పూర్తిగా, పేదల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ మహిళల కోసంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేయటం కానీ వాళ్ళ సహకారం ప్రభుత్వానికి, సమాజానికి సేవ చేయడం చాలా ప్రధానమైంది. అలాంటి ఉద్యోగులైన అంగన్వాడీ టీచర్లను అణగదొక్కడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు పక్క రాష్ట్రాల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆయన వాగ్వాదం చేయడం జరిగింది. మాట తప్పడం కూడా జరిగింది. కావున వెంటనే వాళ్ళకి కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్య 1 వారం కిందట తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ 3,500 పైన పైచులకు మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా చేయడం జరిగింది. వాళ్ళకి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు మరీ విదూరంగా ఉన్నాయి. వాటిని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంగన్వాడీలు అనేటివి చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు వాళ్ళ పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నెలసరి జీతం ఇచ్చేదానికి కూడా వెనకాడుతుందనంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ డిమాండ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో మిచాంగ్ తుఫాను వలన సంభవించిన భారీ వర్షాలు రావడంతో స్వర్ణముఖి నది పొర్లు కట్ట తెగి వరదలలో గృహాలు కోల్పోయిన బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 4 కుటుంబాలకు మాలపాటి సుబ్రహ్మణ్యం, బద్దెలి సుందరమ్మ, పిజూరి విజయకుమారి, దాసి ఆదయ్య వీరికి ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని శనివారం వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గృహాలు కోల్పోయిన ఒక్కొక్క కుటుంబానికి 1,20,000 రూపాయలు, 4 కుటుంబాలకు 4,80,000 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వి నరసింహారావు, ఎంపీడీఓ తోట గోపీనాథ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సెల్వరాజ్, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క మండలంలోనే దాదాపు 1,50,00,000 పైచిలకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈనాడు ఈ నలుగురు వారికి సరైనటువంటి రీతిలో ఇవ్వలేకపోయినా, అంటే నష్టపోయినటువంటి 2 ఇళ్లకు దాదాపు 5 లక్షల పరిహారం అని చెప్పి కలెక్టర్ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది. కానీ గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఒక ప్రభుత్వం ఒక గృహానికి
పరిహారం కింద 1,20,000 రూపాయలు మంజూరు చేసినటువంటి సంఘటనలు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. కానీ వారు నష్టపోయినటువంటి విధానాన్ని స్వయంగా చూసినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈనాడు ఈ 4 పేదలైనటువంటి వ్యక్తులు గృహాలు కోల్పోయిన దానికి 1,20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఈరోజు మన తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలోని మండల స్థాయి బృందం ఈరోజు వాళ్ళకి ఆ పరిహారాన్ని అందజేయడం జరిగింది. ఈ పరిహారం పూర్తిగా వాళ్ళ నష్టపోయిన దానికి సరిపోకపోయినా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పెద్ద స్థాయిలో వాళ్ళకి పరిహారాన్ని ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క ఇల్లు తప్పిపోకుండా ఈ పంచాయతీ పరిధిలో దాదాపు 800 కుటుంబాలకు 25 కిలోల బియ్యము, 5 రకాల పలసరుకులే కాకుండా ప్రతి కుటుంబానికి 1000, 2000, 2500 రూపాయల లెక్కన దాదాపు 15 లక్షల పైచీలకి ఈ ఒక్క గ్రామంలోనే పంపిణీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎక్కువ నష్టపోయినటువంటి 4 కుటుంబాలకి ఈనాడు 4,80,000 రూపాయల కుటుంబానికి 1,20,000 వంతున మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైనటువంటి నష్టపోయినటువంటి రైతాంగానికి పంట నష్టం కానివ్వండి, ఇసుక మేట వేయడం ద్వారా అది కూడా ప్రభుత్వం దాన్ని ఎన్యూమరేట్ చేయమని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. వారు కూడా పూర్తి స్థాయిలో ఈ పరిహారం యొక్క ఎంత నష్టపోయారనేటువంటిది లెక్కలు వేసిన తర్వాత రైతులకు కూడా పరిహారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మండలంలో కొంతమంది నిజంగా దెబ్బతిన్నటువంటి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. शेषनिष्ठायां शुभकर्मण्येन श्री ओम नारायण आदिनारायण ओम नारायण आदिनारायण ओम नारायण जय अन्नदान प्रभु वेंकయ్య స్వామి వారికి జై अन्नदान प्रभु वेंकయ్య స్వామి వారికి జై भगवान वेंकయ్య స్వామి గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందబాల భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో 1,00,000 తులసి పూజ, కుంకుమార్చన అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల పేరుతో వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గూడూరు అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.